నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు నేపథ్యంలో మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్లు. వాడవాడలా వైభవంగా శ్రీ సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు, అర్చనలు, ఊరేగింపులు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన భక్తజనులు. అసెంబ్లీలో స్థానిక సంస్థలపై గలం విప్పిన కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావులు. హర్షం వ్యక్తం చేసిన చీపురుపల్లి, భీమిలి నియోజకవర్గాల ప్రజలు. మావోయిస్టులను చంపిన ఆనందంలో జవానులు సంబరాలు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు చనిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. 10 మంది మావోయిస్టులను మట్టుపెట్టిన నేపథ్యంలో ఎన్కౌంటర్లో పాల్గొన్న భద్రతా బలగాల జవాన్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా బెజ్జి అడవుల్లో కేంద్ర బలగాలు మావోయిస్టుల మధ్య సుమారు 5 గంటల పాటు సాగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో దక్షిణ బస్తర్ మావోయిస్ట్ డివిజన్ కమిటీ సభ్యుడు, మిలిటరీ ఇన్ఛార్జ్ మాసాతో పాటు 3 మహిళలు కూడా ఉన్నారు. సుకుమా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధి అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు డిఆర్డి, సిఆర్పిఎఫ్ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కొర్రాజుగూడ, చందరపర గుట్టల్లో శుక్రవారం ఉదయం బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. సుమారు 5 గంటల పాటు జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు సంబరాలు చేసుకున్నారు. పాటలకు అనుగుణంగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆదివారం విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో అభిమానులు, తెలుగు తమ్ముళ్లు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేశారు. రక్తదాతలకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, అతని సతీమణి సునీల గజపతిరాజు పండ్ల రసాలు అందించారు. విజయనగరం శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. విజయనగరం పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుండి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మానసాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీల గజపతిరాజు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజులు సందర్శించారు. రక్తదాతలకు పండ్లు, ఫ్రూట్ జ్యూస్ అందించడంతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ ప్రతి రక్తదాత ఒక ప్రాణదాత అని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. పర్యావరణం అనేక మార్పులకు గురవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నరసింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, ఎంపీటీసీ రాజేష్, టీడీపీ నాయకులు అవనాపు విజయ్, పిల్ల విజయ్ కుమార్, కంది మురళీనాయుడు, విద్యపు ప్రసాద్, బేగం, ప్రసాదుల కనకమహాలక్ష్మి, రొంగల రామారావు, కంది సాయి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 24 నవంబర్ నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 23 తారీఖున కార్యకర్తలు అందరూ కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అరేంజ్ చేయటం జరిగింది. అయితే అన్ని వార్డుల నుంచి, అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చి బ్లడ్ డొనేషన్ అనేది చేస్తున్నారు. అయితే అందరు హాస్పిటల్స్ నుంచి కూడా అందరు వచ్చారు. మహారాజా హాస్పిటల్, మిమ్స్ హాస్పిటల్, అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, రోటరీ అందరు కూడా వచ్చి బ్లడ్ అనేది ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 4 months 6 months ఇలాగ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటే మనకి బ్లడ్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఈ ప్రాబ్లం అనేది రాదు. నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పాలిట్ బ్యూరో మెంబరు మొక్కలు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన అందరికీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, అలాగే నాయకులకి, విజయనగరం ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రక్తదానం చేసేది మంచి హృదయంతో చేస్తే ఆ రిసిపెంట్ ఉంటారు. జనరల్గా ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఆ రిసిపెంట్ వారికి ఒక మంచి హృదయంతో అంతకన్నా బ్లెస్సింగ్ ఉండదు. ప్రాణాన్ని కాపాడడం ఇవన్నీ అది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే ఆ దాత, రక్తదాత ఆయన ఓ సోషల్ కమిట్మెంట్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. ఆ సోషల్ కమిట్మెంట్స్ మనలో పెరిగితే మనకి మంచిది. మోటివేటర్గా రాజకీయ పార్టీలు చేయవచ్చు, మంచి హృదయంతో పని చేసే వాళ్ళు చేయవచ్చు.
మనమందరూ మోటివేటర్. సో మనం మోటివేట్ చేయడం యాక్చువల్లీ దాతలో వారిది ముఖ్యం. సో వారి దాతలు ఆ సోషల్ కమిట్మెంట్లో రావడము మనకందరికీ బ్లెస్సింగ్, సమాజానికి కూడా బ్లెస్సింగ్. సో ఆ యాంగిల్స్లో ఆలోచిస్తే వారికి ఇది రావాలని ఫస్ట్ టైం ఇచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు, 30 సార్లు ఇచ్చే మనుషులు కూడా కనిపిస్తున్నారు. సో మీకు ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆపకంట ఆ యువకులు వారి జీవితం అంతా వారు ఇంకొకరికి సహాయపడడానికి చేస్తే చాలా మంచిది. ఇది ఓ సోషల్ కమిట్మెంట్. ఈ రక్తదానం చేశారు కనుక ఇక్కడే ఈ కంపౌండ్లో పుట్టిన చెట్టే మనం వారికి అప్పచెప్తున్నాం. ఎందైతే అది బ్రతికితే మనకి సంతోషం. మన ట్రీ కవర్ని పెంచడానికి మనం పౌరులుగా చేయవలసిన ధర్మం ఎవరికి వారే ఆలోచించి చేస్తే. తాగునీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గజపతి నగరంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పైపులు మురికి కాలువల్లో ఉన్నాయని, వాటిని వెలికి తీసి రక్షిత మంచినీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రం బూర్ల వీధిలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజా ఆరోగ్యం దెబ్బతిందని, రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటిని సరఫరా చేసే పైపులు మురికి కాలువల్లో ఉండటంతో కలుషిత నీరు సరఫరా అవుతుందని, ఆ నీటిని తాగటం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని అంటున్నారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేకపోవడంతో మురుగు పేరుకుపోయి క్రిమి కీటకాలు వ్యాపిస్తున్నాయన్నారు. ఈ అంశమై అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సౌర విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడినట్లు అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ నివేదికలో పేర్కొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం ఆధ్వర్యంలో శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో కోట వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవడం సిగ్గుచేటని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో విజయనగరంలోని కోట వద్ద శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో అవినీతికి పాల్పడి అమెరికా కోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ 2029 కోట్లు ఆయా రాష్ట్రాల అధికారులకు లంచాలు చెల్లించినట్టు అమెరికా కోర్టులో కేసు వేసిందన్నారు. అదానీ విషయంపై కేంద్ర ప్రభుత్వం వైసీపీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. అదానీని తక్షణమే అరెస్టు చేయకుండా 2 వారాల తర్వాత దర్యాప్తు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే అదానీతో రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సరైన ధరలో నాణ్యమైన విద్యుత్ అందించాలని, స్మార్ట్ మీటర్ల ఆలోచన విరమించుకోవాలని అన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీకి అండగా ఉన్నాయని, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు అదానీ అరెస్టుకు డిమాండ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రమణమ్మ, హరీష్, రంభ శ్రీను, డి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సౌర విద్యుత్ కుంభకోణంలో అంతర్జాతీయ దొంగగా ఈరోజు అదానీ భారతదేశంలో, ప్రపంచంలో దొరికిపోయాడు. ఈ అదానీ సౌర విద్యుత్ కుంభకోణంలో 2029 కోట్ల రూపాయలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి లంచాలు ఇచ్చి ఎక్కువ ధరకి సౌర విద్యుత్తుని కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కూర్చుకున్నాడు. దీన్ని అమెరికా ప్రభుత్వం కోర్టులో కేసు వేసి బయటపెట్టింది. కానీ భారత ప్రభుత్వం అదానీ దొంగని తేలినా కూడా ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదు, కనీసం దర్యాప్తు చేయలేదు. ఇప్పుడు అడిగితే మేము 2 వారాలు తర్వాత దర్యాప్తు చేస్తామంటున్నారు. అంటే అదానీ కొమ్ము కాసే మోడీ ఈరోజు ఈ దేశంలో అదానీ కండగా ఉన్నాడు కాబట్టే అరెస్ట్ చేయడం లేదని అర్థమవుతా ఉంది. మేము సిపిఎంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన అదానీని అరెస్ట్ చేయాలి. 4 రాష్ట్రాలకి ఏదైతే 2029 కోట్లు కుంభకోణంలో లంచాలు ఇచ్చాడో అవి వెంటనే రికవరీ చేయాలి. అలాగే గ్రీన్ ఎనర్జీ తక్కువ ధరకే సప్లై చేయాలి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిబిఐ దర్యాప్తు చేసి అదానీని జైల్లో పెట్టాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ అదానీని అరెస్ట్ చేయకపోతే దేశవ్యాప్తంగా అదానీ కుంభకోణం మీద అట్టడుగుతుంది, ఉద్యమిస్తుంది. అదానీ అరెస్ట్ అయ్యే వరకు
ఈ పోరాటం కొనసాగుతుంది. గత ప్రభుత్వం 1750 కోట్ల కుంభకోణంలో ఇరుక్కుంది. దాన్ని బయటపెట్టిన ఈరోజు కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. తక్షణమే వీటన్నింటి మీద దర్యాప్తు చేసి అతనిని అరెస్ట్ చేసే వరకు పోరాడతామని ప్రజలంతా ఈ పోరాటంలో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తాం. లక్ష్యాలు సాధించాలంటే ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం, అంకితభావం, క్రమశిక్షణ లాంటి లక్షణాలు పూర్తిగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం విజయనగరంలోని ఆనంద్ గజపతి ఆడిటోరియంలో సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాలు అంశంపై విద్యార్థులకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో విజయం సాధించాలంటే దృఢ సంకల్పం, అంకిత భావం, క్రమశిక్షణ వంటి 3 అంశాలు అవసరమని జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆనంద గజపతి ఆడిటోరియంలో సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాలనే అంశంపై విద్యార్థులకు ఒకరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, జీవితంలో విజయం సాధించడానికి ఈ 3 అంశాలు మనలో ఉన్నప్పటికీ విజయం సాధించడంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతుంటాయి అన్నారు. వాటిని ధైర్యంతో ఎదిరించి నిలిచేవాడే జీవితంలో పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాడని ఆయన అన్నారు. దృఢ సంకల్పం, అంకిత భావం, క్రమశిక్షణ ఉన్నవారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటారని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, విజయం అంటే ఉద్యోగం సాధించటమే కాదని జీవితంలో విజయం అనేది ఏ రూపంలో అయినా సాధించవచ్చని తెలిపారు. లక్ష్య సాధనలో ఓర్పు, సహనంతో పాటు మనం ఖచ్చితంగా సాధించగలమని మనపై మనకు నమ్మకం ఉండాలని అన్నారు. ఇవన్నీ కలిగిన వ్యక్తి తప్పకుండా జీవితంలో విజయం సాధించక తప్పరని అన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రమేష్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, డాక్టర్ ఎంవీఎన్ వెంకట్రావు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ కండ్రేటి శ్రీనివాసరావు, జేవీవి నగర అధ్యక్షుడు శనగం శివాజీ, నగర ప్రధాన కార్యదర్శి పి షణ్ముఖరావు, విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 2 సామర్థ్యాలని మన విద్యా విధానం ఇప్పుడు కాదు, చాలా దశాబ్దాల నుంచి పట్టించుకోవడం లేదు. ఆలోచించటం, ఊహించటం 2 సామర్థ్యాలు మనందరికీ ఉన్నాయి. కానీ సరిగ్గా ఆలోచించటం, సరిగా ఊహించటం మనం విద్యాలయాల్లో నేర్పడంలా. దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, గుర్తించడం, దాని ఎక్స్టెన్షన్గా సరిగా ఆలోచించడం నేర్చుకోకపోతే మనకి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలు కేవలం వాడుకుంటాం తప్ప మన జీవితంలోకి తీసుకోవటని ఫలితంగా ఈ రోజున చదువుకున్న వారిలో ఉన్నన్ని మూఢనమ్మకాలు పల్లెటూరులో ఉన్న కూడా లేవు. ఇది చాలా ప్రమాదకరమైన స్టేట్కి వచ్చాం. సబ్జెక్ట్ మీద కానీ ఒక నాలెడ్జ్ గెయినింగ్ ఆస్పెక్ట్ మీద మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫోకస్ లేకపోతే పిల్లలకి డైవర్ట్ అయిపోతే ఏ సబ్జెక్ట్ మీద కూడా సరైన అవగాహన ఏర్పడదు. సో ఈ 3 అండ్ కన్సిస్టెంట్గా మీరు చదువుకునే విధంగా ఈ డిసిప్లిన్ అన్నది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అందుకే ఈ 3 Ds ఉన్నవాళ్ళు అలవర్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా సాధిస్తాడండి. లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ సాధించాలి అంటే ముఖ్యంగా ఏంటి కావాల్సిందంటే 2 విషయాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మేము సాధిస్తామన్న నమ్మకం ఉండాలి, సాధించగలుగుతామా అన్న దృఢ సంకల్పం ఉండాలి. అదేవిధంగా రెండోది ఏంటంటే పేషెన్స్, ఓర్పు ఉండాలి. నేను చదివేశాను నాకు రాలేదు అన్న ఇది కాదు. మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా దేవుడు ఇచ్చి తీరుతాడు. కాబట్టి మీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సహనంతో, క్రమశిక్షణతో ఖచ్చితంగా చదివితే ప్రతి ఒక్కరు సాధించకుండా ఏది ఉండరండి. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. భగవాన్ శ్రీ సత్యసాయి 99వ జన్మదిన వేడుకలను బాబా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో సత్యసాయి జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా మందిరాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పేదలకు, రోగులకు అవసరమైన సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు సాయిబాబా భక్తులు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. విజయనగరంలోని వీటి అగ్రహారం సత్యసాయిబాబా మందిరంలో సత్యసాయి సేవా సమాజం ఆధ్వర్యంలో సాయిబాబా జన్మదిన వేడుకలు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాయిబాబా బోధించిన సేవా మార్గంలో పయనిస్తున్నామని పేర్కొన్నారు. పాదుకోత్సవాలు 1వ తారీఖు నుంచి చేసుకుంటే మేము ఏం చేస్తున్నామంటే ప్రతి మహిళ ఇంట్లో ఎవరింట్లో పాదుకోత్సవం అయితే వాళ్ళ ఇంట్లో ఏమో మేము లలితా పారాయణం, ఖడ్గమాల, ఇవన్నీ మణిద్వీపవరణ, లలితా చాలీస ఇవన్నీ చేసుకుంటామండి. 1 గంటన్నర పడుతుంది. ఈరోజు కూడా అదే విధంగా కూడా మేము మహిళలందరితో కూడా మేము సామూహికంగా ప్రతి మహిళ కూడా చెయ్యాలనే సంకల్పంతో అందరినీ కూడా మా సత్యసాయి సంస్థల్లో చేస్తున్నామండి సార్. ఈరోజు మేము స్వామి పుట్టినదిన సందర్భంగా కాలనీ అంతా కూడా 1వ నెంబర్ నుంచి లాస్ట్ వరకు అందరికీ కూడా స్వామి ఫోటో, ఒక లడ్డు ప్రసాదం పంచడం జరిగింది. విభూతి 3 కలిపి పంచడం జరిగింది సార్. ఇప్పుడు అలాగే కూడా మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మేము అన్నదానం కూడా చేస్తాం. మాకు ప్రతిదీ కూడా స్వామి అంటే మాకు చాలా ఇది. మా బీసీ కాలనీలో మాత్రం ప్రతి వాళ్ళు కూడా సత్యసాయి బాబా అంటే ఒక రకమైన మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి నేను కూడా స్వామి దగ్గరికి వెళ్తున్నాం. కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఏదైనా సరే ఎక్కడైనా వెళ్తుంటాం. చాలా చక్కగా జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వస్త్ర వితరణ, అన్నదాన సంతర్పణము, నిత్య నారాయణ సేవ, అమృత కలశ వితరణ, మెడికల్ క్యాంపులు ఇవి నిర్వహించడం జరుగుతుందండి. కార్తీక మాసంలో దీపానికి ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి ప్రతి మహిళ అందరూ కూడా ఒక్కొక్క జ్యోతిని వెలిగించి ఇక్కడ 1 అరగంట భజన కార్యక్రమం, తర్వాత పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారికి కేక్ కటింగు, తర్వాత అనంతరం స్వామివారికి దివ్య మంగళహారతి, తర్వాత స్వామి ప్రసాద వితరణ ఉంటుంది. ఈ రోజు కార్యక్రమాలు ఇవి. అలాగే విజయనగరంలోని సాయినాథ్ కాలనీ ఓ మందిరంలో సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. సాయిబాబా జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించినట్లు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధి సన్యాస్ నాయుడు తెలిపారు. సేవా సమితి ప్రతినిధులు అశోక్, ప్రభాకర్, ఈశ్వరరావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. అదేవిధంగా రాజాంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఓంకార సుప్రభాత నగర సంకీర్తనలు సత్యసాయిబాబా సేవాదళ్ నిర్వాహకులు రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే పార్వతీపురంలోని శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం పార్వతీపురం ప్రధాన రహదారిపై శ్రీ సత్యసాయి చిత్రపటంతో చిన్నారులు కోలాటం, నృత్యాలు చేస్తూ, మహిళలు భజనలు చేస్తూ ఆధ్యాత్మిక ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ సత్యసాయి జన్మదిన మహోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఉచిత వైద్య శిబిరాలు, ఆసుపత్రుల్లో రోగులకు, జైల్లో ఖైదీలకు పండ్లు, పేదవారికి వస్త్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు పాల్గొని సత్యసాయిబాబా వారి ఆశీస్సులు పొందాలని అభిప్రాయపడ్డారు.
ధాన్యం సేకరణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ సూచించారు. కస్టోడియన్ ఆఫీసర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నదాతలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంలో అధికారులు ముందుండాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జేసీ సేతుమాధవన్ ధాన్యం కొనుగోలుపై కస్టోడియన్ ఆఫీసర్స్ సమావేశం నిర్వహించి చేయవలసిన పనులపై ఆడిటోరియంలో ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించి జీపీఎస్ వాహనం మిల్లులకు పంపిస్తామని, అది ట్యాగ్ చేసిన మిల్లులకు వెళ్తుందని తెలిపారు. ఒకవేళ వెహికల్ దారి మళ్లినా మిల్లుకు రీచ్ కాకపోయినా అలర్ట్ వస్తుందని, వెహికల్ మిల్లుకు వచ్చినప్పటి నుంచి పూర్తి బాధ్యత కస్టోడియన్ ఆఫీసర్స్ పై ఉంటుందని అన్నారు. వెహికల్ మూవ్మెంట్ ఆఫీసర్ కస్టోడియన్ ఆఫీసర్స్ తో టైఅప్ లో ఉంటారని, వెహికల్ వచ్చిన తర్వాత బండి నెంబర్తో సహా ఫోటో తీసి దాన్ని యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. సివిల్ సప్లైస్ డీటీస్ కాంట్రాక్ట్ లో ఉంటారని, వారు కస్టోడియన్ ఆఫీసర్స్ ను మానిటర్ చేస్తారని, బండి వచ్చిన తర్వాత దాన్ని అన్లోడ్ చేయడం, సరిపడా హమాలీస్ ను అరేంజ్ చేసుకోవడం, మిల్లర్ల నుంచి అక్నాలజ్మెంట్ చేయించడం కస్టోడియన్ ఆఫీసర్స్ చూసుకోవాలని తెలిపారు. మిల్లర్ డిజిటల్ కి యాక్టివేషన్ లో ఉందో లేదో చూడాలని, వెహికల్ టైం కి రాకపోతే వెంటనే రిపోర్ట్ చేయాలని, ఏ మిల్లర్ అయినా ప్రొసీజర్ పాటించకపోతే వెంటనే సిఎస్డిటీలకు రిపోర్ట్ చేయాలని, కస్టోడియన్ ఆఫీసర్స్ బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేని ఎడల చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ మీనాకుమారి, డిఎస్ఓ మధుసూదన్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తారక రామారావు, జిల్లా కోఆపరేటివ్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యువజన విభాగం అధ్యక్షులు లక్కరాజు రామారావు, జాతీయ యూత్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డిలు శనివారం గోడపత్రికలను విడుదల చేశారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లైన అదానీ, అంబానీలను ప్రోత్సహిస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ యువజన విభాగాన్ని బలోపేతం చేసేందుకు తాము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా చేరుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే శక్తి అభియాన్, ఇంద్ర ఫెలోషిప్, అలాగే నౌకరీ దో నషా నహి అన్న ఒక కార్యక్రమాన్ని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మండల స్థాయికి తీసుకెళ్ళి జిల్లా స్థాయికి తీసుకెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఈ నిరుద్యోగ సమస్యల వల్ల మత్తుకు బానిసలు అవుతున్నారు. ఈ మత్తుకు బానిసలు అవ్వకుండా ఉండాలంటే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం 60 సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తానన్నారు. యువకాలంలో లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తారని చెప్పారు. మరి ఈ జాబులు ఇస్తే ఈ యువత మత్తుకు బానిసలు అవ్వకుండా ముందుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ, The BJP-led NDA government is doing atrocity on every weaker section of this society. It can be the poor farmers, it can be the youth, it can be the women of the countries. They don't have any regards toward any community, any section of the society. Recently we see that Adani is a good friend of Modi Garu. So the thing is that we have kept a name Modani because of their friendship, because of their political understanding. Recently, just a week back, we have come to know that a major scam within 22 months, this is the second scam, major scam after Hindenburg, in which Adani is exposed. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలో గోస్తిని నది పరివాహక ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి కోటి దీపోత్సవం నవంబర్ 30వ తేదీ శనివారం నాడు జరపాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గోడపత్రికను ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీపోత్సవం నిర్వహించాలని ఈ సందర్భంగా గంటా అధికారులను ఆదేశించారు. అనంత పద్మనాభుని కోటి దీపోత్సవ వేడుకలను ఈ నెల 30వ తేదీన నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ నిర్ణయించింది. శనివారం కమిటీ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై దీపోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతి ఏటా బహుళ అమావాస్య రోజున నిర్వహించే అనంత పద్మనాభ స్వామి కోటి దీపోత్సవం అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడంలో పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా గంటా అన్నారు. ముఖ్యంగా కార్తీక మాసం చివరి రోజుల్లో జరిగే ఈ ఉత్సవాన్ని
దినోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా వైద్యం, రవాణా, పోలీస్, అగ్నిమాపక మొదలగు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. భక్తులకు త్రాగునీరు, టాయిలెట్లను, అంబులెన్స్ సర్వీసును ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్, విశాఖ ట్రాఫిక్ ఏఎస్పీ వాసుదేవ్, సింహాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్, పద్మనాభం మండల తహసీల్దార్ కె ఆనందరావు, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఆలయ ఈవో నానాజీ బాబు, స్థానిక పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలంలో అగ్ని ప్రమాదం సంభవించి 8 పూరీళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వంట చేస్తుండగా కట్టెల నుండి మంటలు ఎగిసిపడడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. రాజాం, పొందూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కట్టుబట్టలతో బాధితులు రోడ్డున పడ్డారు. శ్రీకాకుళం జిల్లా సింగడం మండలం సంతవరిటి గ్రామంలో 8 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. హరిజన వీధికి చెందిన కరజాడ రమణకు చెందిన పూరింట్లో మొదటగా మంటలు ప్రారంభమయ్యాయి. ఆ మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో 7 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రైతు కూలీ అయిన రమణ ఉదయమే పొలం పనులకు వెళ్లి తిరిగి వచ్చి కటిక పుల్లలతో వంట చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూ అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పొందూరు, రాజాం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు 12 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పంచగ్రామాల భూ సమస్యకు నిర్దిష్ట గడువు నిర్దేశించుకుని ఆ సమయంలోగా సమస్య పరిష్కారమయ్యేలా ప్రణాళిక రూపొందించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. శాశ్వత నిర్ణయం వచ్చేలోపు ఇళ్ల రిపేర్లకు అనుమతులిచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంటా మాట్లాడుతూ 100 గజాలలోపు విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకున్న వేలాది మందికి చెందిన ఈ సమస్యను 2014 జూన్ 12న విశాఖలో జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో చర్చించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫస్ట్ క్యాబినెట్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు మరి మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు. దాంట్లో మన అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య మాట్లాడటం, దాని గురించి ఒక తీర్మానం కూడా చేసి దానికి ఒక టైం ఫ్రేమ్ సొల్యూషన్ చెప్పాలని చెప్పిన కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 2014 నుంచి జూన్ 12 ఫస్ట్ క్యాబినెట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడలాగా ఉంది. ఒక అడుగు ముందుకి 2 అడుగులు ఎన్నికలాగా ఈ సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాకుండా పోతుంది అధ్యక్ష. అందుకే నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మన అధికారులు ఇచ్చిన సమాధానం ప్రకారం మీరు కోర్టులో ఉంది అని సింపుల్గా దాన్ని వదిలేస్తే సరిపోతుంది అధ్యక్ష. ఇది వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. రెస్కో విలీన ప్రక్రియపై చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదం 3 మండలాలతో పాటు గుర్లాలోని కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా సేవలు అందిస్తూ లాభాల బాటలో ఉన్న RECSను తిరిగి కొనసాగించాలని కళా వెంకట్రావు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో సంస్థ చైర్మన్కి మంత్రికి మధ్య సఖ్యత లేకపోవడంతో రెస్కోను ఏపీ EPDCLలో విలీనం చేసినప్పటికీ రెస్కో వ్యవస్థ నడుస్తూనే ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రెస్కో రావడం ద్వారా విద్యుత్ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని 0 అవర్లో ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళీ అనుకోవటం, దాన్ని అట్లాగే కంటిన్యూ అవుతుంది. RECA కంటిన్యూ అవుతుంది. ఆ MD వేరే ఉంటున్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో అది నడుస్తుంది. యాక్చువల్గా RECకి సంబంధించి APSCB వాళ్ళు వీళ్ళకి తక్కువ రేటుతో కరెంట్ ఇస్తారు. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గ్రామాలకి అదేవిధంగా అగ్రికల్చరల్ కనెక్షన్స్, ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు ఇస్తుంటారు, బల్క్లో కాకుండా నార్మల్గా. దానివల్ల ఏమవుతుందంటే అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో అగ్రికల్చరల్ కనెక్షన్స్ కానీ, హౌస్ హోల్డర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది అధ్యక్ష. అందువల్ల ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది, లాభాల్లో ఉంది. కావాలని చీపురుపల్లిది అడుగుతున్నారు కాబట్టి మరి ఏపీ రెగ్యులేటరీ కమిషన్లో చీపురుపల్లికి సంబంధించి పెండింగ్ ఉంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ చైర్మన్కి, లోకల్గా ఉండేటటువంటి మంత్రికి పడకపోవటం వలన దాన్ని అలా పెండింగ్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక కర్షక సమస్యలపై ఎటువంటి చర్చ జరగలేదని నిరసన వ్యక్తం చేస్తూ CITU ఆధ్వర్యంలో శనివారం విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మికులు, కర్షకులు ఆందోళనకు దిగారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా వ్యవహరించే కార్మికులు, కర్షకులను విడిచిపెట్టి పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నాయని ధర్నాకు నాయకత్వం వహించిన నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను విస్మరించడం దారుణమని సిఐటియు నాయకులు జగన్ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక, కర్షక సమస్యలపై ఎటువంటి చర్చ జరగలేదని ఆరోపిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. ఈ నెల 26న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు రాష్ట్ర సమస్యలపై చర్చించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్మిక చట్టాలను మార్చాలని, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలన్న చట్టం తీసుకురావాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా నిరాశాపూర్తికంగా జరిగాయి. కార్మికుల సమస్యల మీద కానీ, రైతాంగం సమస్యల మీద కానీ, కూలీల సమస్యల మీద ఎక్కడా చర్చ జరగలేదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎటువంటి చర్చ జరగకుండానే ముగిశాయి. రేపు వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనైనా ఈ రాష్ట్ర సమస్యలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది పార్లమెంటు సభ్యులు గలం విప్పాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. గత 6 నెలలుగా సస్పెన్షన్ను ఎదుర్కొని న్యాయస్థానం తీర్పుతో తిరిగి శాసనమండలిలో అడుగుపెట్టిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు శనివారం తన స్వగ్రామం ఎస్కోటకు తిరిగి వచ్చారు. నియోజకవర్గ ప్రజలు, ఇందుకూరి అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రఘురాజు రాకను పురస్కరించుకొని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో స్వాగతం పలికారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు నేపథ్యంలో మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్ళు. వాడవాడలా వైభవంగా శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు, అర్చనలు, ఊరేగింపులు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన భక్తజనులు. అసెంబ్లీలో స్థానిక సమస్యలపై గలం విప్పిన కళా వెంకట్రావు, గంట్రా శ్రీనివాసులు. హర్షం వ్యక్తం చేసిన చీపురుపల్లి, భీమిలి నియోజకవర్గాల ప్రజలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.